మాధవరావు దేశ్పాండే ఉరఫ్ శ్యామ బాబాకు గొప్ప భక్తుడని తెలుసు కదా. శ్యామ బాల్యంలో జబ్బు పడ్డాడు. అది నయమైతే బిడ్డను సప్తశృంగి దేవత పాదాలపై పెట్టి దర్శనం చేసుకుంటాను అని శ్యామ తల్లి మొక్కుకుంది. కొన్నేళ్లకు ఆమె తామర వ్యాధి బారిన పడింది. అది బాగైతే 2 వెండి కుంచెములు సమర్పిస్తానని మరో మొక్కు మొక్కింది. కాని ఆ 2 మొక్కులను ఆమె తీర్చలేదు. మొక్కులు తీర్చే భారం, బాధ్యతను కొడుకు శ్యామకు అప్పజెప్పి ఆమె ప్రాణాలు విడిచింది. శ్యామ కూడా తన తల్లి మొక్కుల సంగతి మర్చిపోయాడు. అలా 30 ఏళ్లు గడిచిపోయాయి. ఒకసారి షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చాడు. అందరి జాతకాలను చెబుతూ శ్యామకు కూడా చెప్పాడు. తన మొక్కులు తీర్చకపోవడం వల్ల సప్తశృంగి దేవత కష్టాలను కలగజేస్తుందని, వెంటనే మొక్కులు చెల్లిస్తే మంచిదని జ్యోతిష్కుడు సలహానిచ్చాడు. శ్యామ తను చేసిన తప్పునకు నొచ్చుకుంటూ వెంటనే 2 వెండి కుచములు తయారు చేయించాడు. వాటిని తీసుకెళ్లి బాబా పాదాలపై పెట్టాడు. బాబా, నీవే నా సప్తశృంగి దేవతవు, వీటిని ఆమోదించు అని వేడుకున్నాడు. కాని బాబా అతను చేసిన పనిని తిరస్కరించారు. శ్యామ, నువ్వు వేరే ఆలోచనలు మాని స్వయంగా వెళ్ళి సప్తశృంగికి మొక్కులు చెల్లించు అని ఆదేశించారు. బాబా మాటను జవతాటరాదు కాబట్టి బాబా ఆశీర్వాదం పొంది సప్తశృంగికి బయలుదేరి మొక్కును చెల్లించుకున్నాడు శ్యామ. సాయి శ్రీరాముడు, సాయి పరబ్రహ్మదాత, సాయి భగవంత. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, శ్యామ యొక్క తల్లి సప్తశృంగి దేవతకు తన మొక్కును మొక్కుకుంది. అయితే శ్యామ ఆ మొక్కును తీర్చడానికి బాబా దగ్గరికి వెళ్ళి, బాబా, నువ్వే నా సప్తశృంగి దేవతవు, ఈ మొక్కును స్వీకరించు అంటే బాబా ఒప్పుకోలేదు. అంటే దీనిని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే, మనం ఏ దేవీ దేవతకైతే మనం మొక్కుకుంటామో ఆ మొక్కుని అక్కడ మాత్రమే చెల్లించాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే శ్రీరామునికి మొక్కుకున్న మొక్కు శ్రీరామునికే చెల్లించాలి. కృష్ణ భగవానునికి మొక్కుకుంటే కృష్ణ భగవానునికే చెల్లించాలి. అమ్మవారికి మొక్కుకుంటే అక్కడే చెల్లించాలనేది కూడా మనం దీన్ని బట్టి గ్రహించవచ్చు. అంటే అన్ని దేవీ దేవతలు ఒకటే అయినా కూడా మనం మిగతా దేవీ దేవతలు కూడా మర్చిపోకూడదని బాబా మనందరికీ తెలియజెప్పడం ఒక ఉద్దేశం. మరొకటి, మనం ఏదైనా మొక్కును మొక్కుకుంటే ఖచ్చితంగా ఆ మొక్కును చెల్లించాలి అనేది కూడా మనం ఈ సంఘటనను బట్టి తెలుసుకోవచ్చు. ఈరోజు ఈ సంఘటన ద్వారా ఎన్నో మంచి విషయాల్ని మనకు సాయి సచరిత్ర ద్వారా బాబావారు తెలియపరిచారు. సాయినాథ్ మహారాజ్కి జై.